పొట్ట ఆలదే కానీ బట్ట ఆలది కాదు కదా అనే శాస్త్రం లెక్క అన్నట్టుగా ఏడాదికి ఖర్చు పెంచుకుంటూనే పోతాడు తప్పితే తగ్గితలేడు. ఇప్పటికైతే 70కి మీద ఆయన ప్రదక్షిణలు. ఇక జల్దీనే సెంచర్ కొట్టే తట్టున్నా రేవంత్ అన్న. అవ రాజకీయ లీడర్ మంచుకోండు, జనాల పైసలతో అటే ఇటు తిరుగుతున్నాడు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. వామ్మనే, ఏంది మోడీ సారు ఇది? గింత ఘోరమా, గింత దారుణమా? నిన్ను ఏందో అనుకున్నాం కానీ గిట్ల చేస్తావని అయితే అస్సలు అనుకోలే అని మస్తుగా బీరిపోయే పని చేసిండు మన ప్రధాని మోడీ సారు. మరి గంత బీరిపోయే పని ఏం చేసిండు మోడీ సార్ అనేది చెప్తే గానీ ముందుగా అయితే మన 3TV నెట్వర్క్ ను సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మన దండోరా వీడియోలు చూసి లైకులు షేర్లు గట్టి కొట్టుర్రి. 550 కోట్లు. ఎంత? 550 కోట్లు. 2021 నుండి 2020 దాకైనా మన మోడీ సారు ఫారెన్ టూర్స్ ఖర్చు ఇది. 5 ఏళ్లలో 550 కోట్లు ఖర్చు పెట్టిండు బయట దేశాలకు పోనీకి. ఇక దీంట్లో 2021లో 36 కోట్లు, 2022లో 55 కోట్లు, 2023లో 93 కోట్లు, 2024లో 109 కోట్లు, 2020లో 180 కోట్లు. ఇక 2026లో ఇప్పటిదాకా 74 కోట్లు ఖర్చు అయిందట. ఇంకా జూన్ జూలై నెలల ఖర్చులు ఎక్కువెట్టి ఉన్నట. మరి ఇది ఎవరో ప్రతిపక్ష పోల్లో పూపాట అంటే పలనోలో చెప్పిన ముచ్చట కాదు, రాజ్యసభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరెడ్డి చెప్పిన ముచ్చట. మరి ఈ 5 ఏళ్లలో ఒక్క మనిషి పోతే గింతగానం ఖర్చు అవుతుందా అంటే మన సొంటలు పోతే కాదు, ఈసోని పెద్ద పెద్ద కుర్చీలో కూర్చున్న పోతే అవుతుంది. పొట్ట ఆలదే కానీ బట్ట ఆలది కాదు కదా అనే శాస్త్రం లెక్క అన్నట్టుగా. మరి సారు ఏ టార్గెట్ పెట్టుకున్నాడో, ఏ రికార్డులు బద్దలు కొడదామనుకుంటున్నాడో కానీ ఏడాదికి ఖర్చు పెంచుకుంటూనే పోతాడు తప్పితే తగ్గితలేడు. ఓ యాది మనిషినా, అన్ని తగ్గించుకోవాల్సింది మనం కదా. పెట్రోల్ తక్కువ వాడాలి, నీళ్లు తక్కువ వాడాలి, చక్కెర తక్కువ వాడాలి, ఫంక్షన్లు చిన్న చేసుకోవాలి. మనమేమో గిడ రూపాయికి ఏడుతుంటే గీనేమో మంచిగా విమానాల్లో బయట దేశాలకు పోతున్నాడు, 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటా అని గరమవుతున్నారు చాలా మంది. అయితే మోడీ సార్ ఈ 5 ఏళ్లలో 550 కోట్లు ఖర్చు పెడితే మనకు 31 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయట తెలుసా అని అంటున్నారు పూపాటోళ్ళు. కానీ గన్ని పైసలు వస్తే మరి ఎందుకు ఎట్లున్నోళ్ళం అట్లనే ఉన్నాం, మంచిగున్నోళ్ళు ఇంకా మంచిగా అవుతున్నారు, అన్నిటి మీద రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి, ఇంకా పెట్టుబడులు ఏడికొచ్చినాయి, వాటితోటి ఎవరికి ఫాయిదా అయింది అనేది కూడా పురాగా లిస్ట్ ఇవ్వాలి అని అంటున్నారు చాలా మంది పబ్లిక్. మరి ఇడతారో ఏం చేస్తారో కానీ ఈడ తెలంగాణ రేవంత్ అన్న కూడా ఢిల్లీకి హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు. ఇప్పటికైతే 70కి మీద ఆయన ప్రదక్షిణలు. ఇక జల్దీనే సెంచర్ కొట్టే తట్టున్నా రేవంత్ అన్న. మరి ఇక రేవంత్ అన్న లెక్కలు తీస్తే ఎన్నైతే చూడాలి అని ఎదురు చూస్తున్నారు తెలంగాణ పబ్లిక్. అవ రాజకీయ లీడర్ మంచుకోండు, జనాల పైసలతో అటే ఇటు తిరుగుతున్నాడు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.